ఛానల్కు స్వాగతం. మనం మహనీయ మూర్తులు అనే ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ఉన్న అనేక మూఢనమ్మకాలను, దురాచారాలను మాపడానికై ఎంతగానో కృషి చేసిన అనేక మంది ఆదర్శమూర్తుల గాథలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఎందరో సంఘ సంస్కర్తలు తమ అమూల్యమైన జీవితాలను సంఘంలోని మూఢనమ్మకాలను, దురాచారాలను రూపుమాపడానికి త్యాగం చేశారు. వారిలో రాజా రామ్మోహన్ రాయ్ సంఘ సంస్కరణ ఉద్యమానికి నాంది పలికిన మానవతావాదిగా చరిత్రకెక్కారు. ఈయన 1772 సంవత్సరం మే 22వ తేదీన పశ్చిమ బెంగాల్లోని రాధానగర్ అనే గ్రామంలో జన్మించారు. వీరిది సంపన్న సాంప్రదాయ కుటుంబం. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. హిందూ మతంలోని మూఢనమ్మకాలను వ్యతిరేకించి సంస్కరణలను విజయవంతంగా సాధించారు. వీటన్నిటిలో సతీ సహగమన దురాచార వ్యతిరేక ఉద్యమం ముఖ్యమైనది. సతీ అంటే గొప్ప పతివ్రత అని, సహగమనం అంటే చనిపోయిన భర్తతో పాటు అతని భార్య మరణానికి సిద్ధపడి మండుతున్న అతని చితిపై చేరడం. అలా చనిపోయి ఆమె మహాప్రతివ్రత అనిపించుకుంటుందన్నమాట. సతీ సహగమన పద్ధతి భారతదేశంలో ఎప్పటి నుండి ప్రారంభమైంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఈ దురాచారం ఉండేదట. వేదకాలంలో భార్యలు సతీ సహగమన విధానాన్ని పేరుకు మాత్రమే పాటించేవారు. ఎలా అంటే, భార్య చితిపైకి ఎక్కగా పురోహితుడు సహగమనం చెయ్యనక్కర్లేదని, శేష జీవితం పవిత్రంగా గడుపుతానని ఆమె చేత ప్రమాణం చేయించి కిందకు దించేవాడు. నామమాత్రంగా ఉన్న ఈ దురాచారం క్రీస్తు శకం 700 సంవత్సరానికి వచ్చేసరికి వికృత రూపం ధరించింది. భార్య సతీ సహగమనం చేస్తే భర్త చేసిన పాపాలు అత్తవారింట్లో ముందు ముందు చేయబోయే పాపాలు పోతాయట. ఇది 2 రకాలుగా అమలు జరిగేది. ఒకటి ఇష్టంతో జరిగేది, రెండవది బలవంతంగా స్త్రీని భర్త చితి మీదకు తోసివేసి అమలు చేసేది. ఈ దురాచారం బెంగాల్లో అధికంగా ఉండేది. సహగమనం చేసే సమయంలో ఆ స్త్రీలు మంటలను చూసి భయపడి చితి నుండి కిందకు దూకేసేవారు. అలాంటి వాళ్లను కులం నుండి వెలివేసేవారు, అంటరాని వారిగా పిలిచేవారు. వారిని ఆదరించి తమ కులంలో అంటరాని వారు చేర్చుకునేవారు. కొంతమంది స్త్రీలను పాశ్చాత్య వ్యాపారస్తులు కొనుక్కొని తమతో పాటు తీసుకుపోతుండేవారు. అంటే సహగమనం చేయని స్త్రీలు సహజంగా జీవించడానికి ఆస్కారం ఉండేది కాదు. భయపడి పారిపోకుండా పెద్ద గోతిని తవ్వి అందులో చితిని పేర్చి మంటలు పెట్టేవారు. ఆమె బయటకు రాలేక బాధతో అరుస్తూ ఉండేది. బయటకు రాబోతే పురోహితుడు ఇతరుల సహాయంతో కర్రతో ఆమెను లోపలికి తోసేసేవాడు. ఇది ఒకనాటి స్త్రీల దయనీయ పరిస్థితి. దీనికి కారణం హిందూ పురోహితుల స్వార్థం. రాయ్ మొదట్లో తన ఉద్యమాన్ని వ్యక్తిగత స్థాయిలో ప్రారంభించాడు. సహగమనం చేయబోయే స్త్రీల వద్దకు వెళ్ళి రాయ్ నచ్చజెప్పేవారు. బతకాలని ఉన్న ఆ స్త్రీలు రాయ్ ప్రార్థనను అంగీకరించేవారు కాదు. అక్కడ ఉన్నవారు రాయ్ని ముస్లిం అని ముద్ర వేసి హేళన చేసేవారు. తన తల్లి కూడా పరమశత్రువు అయిపోయింది. కట్టుకున్న భార్యలు దూరమయ్యారు. తండ్రి ఇంటి నుంచి బయటకు గెంటేశారు. 16 సంవత్సరాల వయసులో ఇంటిలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది రాయ్కి. చివరకు శ్మశానం దగ్గర ఇల్లు కట్టుకోవలసి వచ్చింది. అక్కడ కూడా మూర్ఖ ప్రజలు రాయిని వేధించేవారు, తిట్టేవారు, ఇంటి ముందు ఎముకలు చల్లేవారు. రాయ్ ఇలాంటి వాటికి భయపడేవారు కాదు. సమకాలీన సమాజాన్ని సంస్కరించడం కోసం, ముఖ్యంగా స్త్రీలను రక్షించడం కోసం రాయ్ ఇలా ఎన్నో అవమానాలను భరించారు. రాయ్ సంస్కృతంలో మహాపండితుడు. ఆ జ్ఞానంతోనే హిందూ మతంలో సహగమనం అనే దురాచారం లేదని ఎన్నో ఉదాహరణలతో రచనలు చేసి నిరూపించారు. ఆ భావాలను చిన్న చిన్న పుస్తకాలలో ముద్రించి అందరికీ ఉచితంగా పంచిపెట్టారు. మత ఛాందస్సులను మార్చడం కోసం సంవాద కౌముది,
వంగదూత మొదలైన పత్రికలలో ఎన్నో వ్యాసాలు వ్రాశారు. వేదకాలంలో మాదిరిగా స్త్రీ పురుషుడితో సమానంగా ఉండాలని రచనలు చేశారు. తన వంటి అభ్యుదయ భావాలు గల వ్యక్తులతో రాయ్ 1815వ సంవత్సరంలో ఆత్మీయ సభ అనే సంఘాన్ని ప్రారంభించారు. ఆ ఆత్మీయ సభ కొన్నాళ్లకు ప్రసిద్ధ బ్రహ్మ సమాజంగా మారింది. ఇది ఎంతోమందికి చైతన్య స్ఫూర్తిని కలిగించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్ వంటి మేధావులు ఇందులో సభ్యులుగా ఉండేవారు. రాయ్ ఆస్తిక హేతువాది. ఆయన హిందూ క్రైస్తవ మతాల్లో ఉన్న దైవ దృక్పథాన్ని, విగ్రహారాధనను నిశితంగా ఖండించారు. నామరూప గుణరహితుడైన దేవుడు ఒక్కటేనని ప్రచారం చేశారు. ఈ దృక్పథమే చివరకు ఆయన బ్రహ్మ సమాజం స్థాపించడానికి దోవతీసింది. బ్రహ్మ సమాజంలో కుల, మత, జాతి భేదాలను నిరసిస్తారు. విగ్రహారాధనను, బహుదేవతల పూజను ఖండిస్తారు. ఆనాడు ఈ కొత్త మతం ఒక సంచలనం సృష్టించింది. ఆస్తిక విద్యావంతులనందరినో ఆకర్షించింది. అగ్రవర్ణాలను, ముఖ్యంగా బ్రాహ్మణ ఆగ్రహానికి లోనయ్యింది. ఆనాడు సతీ సహగమనంతో పాటు ఇంకో 2 దురాచారాలు ఉండేవి. అందులో మొదటిది బహుభార్యత్వం. నాటి పాలక వర్గానికి చెందిన జమీందారులు, పురోహితులు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకునేవారు. అలా చేసుకోవడం వల్ల వంశ ప్రతిష్ట పెరుగుతుందట. అది వారి కులీనత్వానికి గీటురాయి. బహుభార్యత్వ దురాచారానికి అసహ్యించుకున్న రాయ్ ఏకపత్ని వ్రతులు కాకపోతే తన వారసులకు తన ఆస్తిపై హక్కు ఉండదని వీలునామా రాశారు. ఇక రెండవది బాల్య వివాహాలు. 8 ఏళ్ల వయసులోనే బాలికలకు పెళ్లిళ్ళు చేసే దురాచారం ఇది. అలా పెళ్లి చేసుకున్న బాలికలు భర్త చనిపోతే వాళ్ళు ఆజన్మాంతం వైధవ్యంతోనే జీవితం గడపవలసి వచ్చేది. కఠోర నియమాలతో వాళ్ళు నరకం అనుభవించేవాళ్ళు. నాటి విధవ బతికున్న శవం కనుక రాయ్ విధవలకు పునర్వివాహాలు చేయాలని ప్రచారం చేశారు. ఆయన చనిపోయాక విధవ పునర్వివాహం చట్టరీత్యా ఆమోదించబడింది. బ్రహ్మ సమాజ శాఖలు ఈ పెళ్లిళ్లు నిర్వహించాయి. ఆనాటి బాల్య వివాహాలకు తార్కాణం రాయ్ చేసుకున్న 3 వివాహాలే. రాయ్కి 9 ఏళ్ల పిన్న వయసులోనే 3 వివాహాలు జరిగాయి. మొదటి భార్య ఉయ్యాల్లో ఉండగానే చనిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా రాయ్ స్త్రీకి జరుగుతున్న అన్యాయాలన్నిటినీ ఖండించారు. స్త్రీ జనోద్ధరణ ఆయన జీవితాశయం. పురుషులతో సమానంగా స్త్రీలు విద్యనభ్యసించాలి. స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు ఉండాలి. భర్త చనిపోయిన స్త్రీకి పునర్వివాహం జరగాలి. ఆయన జీవితకాలంలో తాను కళ్ళ కన్న భారతదేశం నిజం కాలేదు. అయితే తరువాత కాలాలలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహాదేవ గోవిందరనడే, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన వారు వీటిలో కనీసం కొన్నిటిని నిజం చేసేందుకు గొప్ప ఉద్యమాలు నిర్వహించారు. భారతదేశంలో దురాచారాలు, మూఢనమ్మకాలు, మౌఢ్యం లేని శాస్త్రీయ సమాజం వర్ధిల్లాలని కోరుకున్న రాజా రామ్మోహన్ రాయ్ మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈరోజు మనం ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి అనేక అంశాలు తెలుసుకున్నాం కదండి. మిగిలిన అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.